హలో ఆల్, ఎండలైతే విపరీతంగా ఉన్నాయి కదా. ఇలాంటి టైంలో మనకి ఎక్కువగా ఏదైనా చల్లచల్లగా తినాలనిపిస్తుంది. నేనైతే మార్నింగే ఫ్రూట్ సలాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఏంటి ఫ్రూట్ సలాడ్ అని చెప్తున్నాను, ఇందులో సేమియా ఉంది అనుకుంటున్నారా? నాకైతే ఇలా ఫ్రూట్ సలాడ్లో సేమియా వేసుకొని చేసుకోవాలంటే చాలా ఇష్టము. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఈసారి చేసుకున్నప్పుడు ఇలా ఒకసారి సేమియా యాడ్ చేసుకొని చూడండి, ఎంత బాగుంటుందో. దగ్గర అయితే కొన్ని ఫ్రూట్స్ మాత్రమే ఉన్నాయి, యాపిల్, బనానా, ఇంకా గ్రేప్స్. అవి మాత్రమే యాడ్ చేశాను. అసలు మీరు ఎప్పుడైనా ఫ్రూట్ సలాడ్ లో ఇలా గులాబ్ జామ్ వేసుకొని తిన్నారా? తింటే ఆ టేస్ట్ మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకైతే ఇది చాలా అంటే చాలా ఇష్టము, నా ఫేవరెట్ అనమాట. అందరూ ఐస్ క్రీమ్లో గులాబ్ జామ్ వేసుకొని తింటారు కదా, నేనైతే ఇలా ఫ్రూట్ సలాడ్లో గులాబ్ జామ్ వేసుకొని తింటాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనము ఫ్రూట్ సలాడ్ చేసుకునే అప్పుడే షుగర్ మాత్రం దాంట్లో తక్కువ వేసేసుకోవాలి. మొత్తం అయిపోయిన తర్వాత ఇలా గులాబ్ జామ్ వేసుకునేటప్పుడు దాంట్లో ఉండే సిరప్ ఇలా ఫ్రూట్ సలాడ్ పైన వేసుకొని తినండి, టేస్ట్ అద్దిరిపోతుంది. వావ్, సో యమ్మీ. చల్లగా ఈ ఫ్రూట్ సలాడ్ విత్ గులాబ్ జామ్ తింటుంటే ఎంత హాయిగా ఉందో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.